ఏపీలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను నిన్న ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లారు పోలీసులు. అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. 2 నెలలుగా పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటుకేలకైతే పోలీసులు పట్టుకున్నారు. ఏదైతే కేరళలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇటు గత 2 నెలలుగా గాలిస్తున్నటువంటి పోలీసులు కేరళలో ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి పోలీసులు కేరళకి వెళ్ళి నేరుగా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇటు నెల్లూరుకు కూడా తీసుకొచ్చారు. నెల్లూరులో ఉన్నటువంటి డీటీసీ కార్యాలయంలో ఆయన్ని రాత్రంతా కూడా విచారణ చేశారు. విచారణ తర్వాత ఉదయం ఎక్కువజామున వెంకటాచలం సంబంధించినటువంటి హాస్పిటల్లో కూడా ఈ యొక్క మెడికల్ చెకప్కి తీసుకెళ్ళి మళ్ళీ అదేవిధంగా డీటీసీకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నటువంటి రుస్తుం మైన్స్కి సంబంధించి క్వార్జీ అక్రమ తరలింపు జరిగిందన్నటువంటి ఏడీ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు వచ్చినటువంటి పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడంతో కేసు నమోదైన కాడి నుంచి A4గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణకు రావాలని చెప్పి దాదాపుగా 3 సార్లు ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. మొదటగా ఇంటి వద్ద వారి లేకపోతే వారి గోడలకి ఈ యొక్క నోటీసులు అంటించి వెళ్ళారు. తర్వాత వాళ్ళ కజిన్ బ్రదర్స్కి హైదరాబాద్లో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 నోటీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. స్పందించకపోగా దాదాపుగా ఈ యొక్క విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ యొక్క విచారణకైతే కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో పోలీసులు అయితే కాకాని ఆచూకీ కోసం దాదాపుగా 7 బృందాలుగా ఏర్పడి గత 60 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీ కోసం అయితే ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టికేలకైతే ఇటు కేరళలో ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు నేరుగా కేరళకి పోలీసు బృందాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఇటు నెల్లూరుకు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు ఈ యొక్క కేసుకు సంబంధించి ఆ విచారణ అంటే ఆ యొక్క క్వార్జ్ తరలింపుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కాకాని గోవర్ధన్ నుంచి వివరాలు తీసుకుని సేకరించేందుకు రాత్రి అంతా కూడా ఆయన విచారించినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ చెకప్ తర్వాత కోర్టుకి హాజరుపరిచేటువంటి వెంకటగిరి కోర్టుకి హాజరుపరిచేటువంటి అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం తెలుస్తుంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఇటు చాలామంది ఎదురు చూస్తున్నట్టు కాకాని ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ఇటుకేలకి ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కేసును అయితే ఛేదించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాత్రి నుంచి కూడా వైసీపీకి కార్యాలయం వద్దకు అదేవిధంగా వారి ఇంటి వద్దకి ఇటు చాలామంది కార్యకర్తలతో పాటు ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కిలివేట్ మాజీ ఎమ్మెల్యే వీరంతా కూడా ఇక్కడికి చేరుకొని సంఘీభావం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.